హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోస్ట్లీ అందరి ఫేవరెట్ రెసిపీ అండి ఇది చికెన్ పికిల్. అయితే ప్రాసెస్ చూసేద్దామా. ఫస్ట్ నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నా, అది కూడా బోనే. మీకు కావాలితే బోన్లెస్ తీసుకోవచ్చు. అది మనం బాగా క్లీన్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి దీన్ని మగ్గించుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ వస్తుంది కదా, అదంతా పోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, అందుకనమాట. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను నేను. నాకు గ్రేవీ కావాలి కాబట్టి, మీకు అక్కర్లేదు అనుకుంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అందులోనే ఇలాచి, లవంగం, చెక్క వేసి ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకొని అవి కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ మసాలా ప్రిఫర్ చేయరు, కొంతమంది ఇష్టపడతారు. నేనైతే వేస్తాను, కొంచెం బాగుంటుంది కదా అందుకని చెప్పేసి. అవి కూల్ అయిన తర్వాత మనం ఆ మసాలా అన్నిటిని పొడి చేసుకోవాలండి. ఫైన్గా మనం అయితే పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకైతే చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి చూడండి, ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే చికెన్లో కొంచెం మనకి ఫ్యాట్ వల్ల ఆయిల్ రిలీజ్ అవుతుంది, పర్లేదు. నెక్స్ట్ మనం వేరే ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆయిల్ వేసుకొని మనం మగ్గించుకున్న చికెన్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి పికిల్ అనేది అంత బాగా నిలవ ఉంటుంది, లేకపోతే మనకి పాడైపోతుంది అనమాట త్వరగానే. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలాగా మనకి రెడ్డిష్ కలర్లో రావాలండి. మనం ఫాస్ట్గా తినేస్తాం అయిపోతుంది అనుకుంటే అది మీ ఇష్టం, కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు. మనం ఆ చికెన్ని తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 kgకి నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ప్రిఫర్ చేయండి, బయట మార్కెట్లోది అయితే వద్దు. ఎందుకంటే అది టేస్ట్ బాగోదు, అది ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, అంతా ప్రిఫర్ చేయొద్దు. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు మిక్స్ అయ్యే వరకు కొద్దిసేపు కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అది కూడా ఇందులోనే యాడ్ చేసేసి మనం స్టార్టింగ్లో సాల్ట్ అయితే కలిపాం కదా కొద్దిగా, అది మనం మైనస్ చేసుకొని దీనికి తగినంత సాల్ట్, నెక్స్ట్ కారం కూడా నేను 1/2 కప్పు కారం అయితే వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఇంకొక 1 స్పూన్ అలాగా. అవి కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇందులో మనం నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే మనకైతే చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. నాకైతే చాలా బాగా సెట్ అయింది, చికెన్ పికిల్ బాగా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.